నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు. విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని యాక్సెంచర్కు ప్రతిపాదన. భూముల సమగ్ర రీసర్వేలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని తీవ్ర ఆరోపణలు చేసిన జగన్, కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శ. రాష్ట్రంలో భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ అబద్ధాలు, అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై విషాన్ని కక్కారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపాటు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మాటలు నమ్మితే ఆయన మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి. విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయాలని యాక్సెంచర్ సీఈఓ మనీష్ శర్మను మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. దావోస్ ఆర్థిక సదస్సులో లోకేష్ను మనీష్ శర్మ కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ, లభ్యత, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి గ్లోబల్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ద్వారా సహకారం అందించాలన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని మనీష్ పేర్కొన్నారు. భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూరక్ష, భూహక్కు పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ బృహత్ కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన పాదయాత్ర సందర్భంగా రైతులు భూ వివాదాలు, టైటిల్ సమస్యలపై తన వద్ద గోడు వెళ్లబేసుకున్నారని, అందుకే 2019 మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని వాటి రంగు మార్చి మళ్లీ ఇస్తూ మొత్తం ఘనత తమదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తా ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి తాను చెప్తా ఉన్న అవాస్తవాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాం. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడు ఎవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసిరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడిని చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో
మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నా పాదయాత్ర జరుగుతూ ఉంది 2019కి ముందు. రాష్ట్రంలో ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సర్వేయర్లు లేరు, సరిపడా సిబ్బంది లేరు, పరికరాలు లేవు, లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేవు. భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా, లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషన్ లేదు. ఇవి జరిగేది కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్, ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు. 22A అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్. 22Aలో భూములు పెట్టడం, ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్. ఈయనకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్. రాష్ట్రంలో భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ అబద్ధాలు, అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై విషయాన్ని కక్కారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజల ఆస్తులు కాజేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో 22A వైసీపీ సర్కారు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్ తెచ్చింది భూరక్ష పథకం కాదని భూభక్ష పథకమని విమర్శించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 8 పదుల వయసులో దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడం చంద్రబాబు క్రెడిట్ అయితే, గులకరాయి, కోడికత్తి, బాబాయి గోడలి డ్రామాలు ఆడటం జగన్ క్రెడిట్ అని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులను కళ్ళుండి చూడలేని జగన్ తన రాక్షస మనస్తత్వం వేడకపోతే ఈసారి 11 సీట్లలో 10 పోతాయని అనగాని వ్యాఖ్యానించారు. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు ఏదో ఒక కార్యాచరణ చేస్తూ ఉంటారు. అలాగా మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు మాత్రం చక్కగా చెప్తారు. ఎందుకంటే గుడ్లగోపుకి వెలుగు కనపడదు. అలాగే రాక్షస మూకలకు మంచిని చూడలేరనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన రాక్షస పరిపాలనని ఒక సుపరిపాలనగా మారుస్తూ ఉంటే ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పులను ఎప్పుడు హర్షించలేరు. అలాగే వాళ్ళు చేసిన మంచి పనులకు మేము తీసుకున్నాం. గతంలో మంచి పనులు చేసి ఉంటే నిజంగా ప్రజాహితం కోరుకుని 2019-24 వాళ్ళు చేసుంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం కారు అని చెప్పేసి ముందు నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ భూ సమస్యల పైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో, లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు, అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి కాలి గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావి తరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ, ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన.
అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు మా తండ్రి కంటే వయసు నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడలేదు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా హర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి భూ రీసర్వే గురించి కూడా చాలా చెప్పారు వారు. గౌరవ ప్రతిపక్ష హోదా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ భూ సర్వే, ఎందుకంటే మనది బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం, భూ రికార్డులు చాలా మటుకు డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి పోయి రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రక్షాళన చేయాలి, బాగా చేయాలని చెప్పేసి 2008లోనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ని, అఖండ ఆంధ్రప్రదేశ్ని అప్పుడు యాడ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారే కనిపెట్టారు అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చెప్పారు, 1:25 నిమిషాలు. అసలు దీనికి ఎలా జరిగింది, ఏం తప్పులు తడక వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము ఎలా మెరుగుపరుస్తామని ప్రజలకు తెలియచేయాలన్న ఆలోచనతోనే మేము కూర్చున్నాం ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరైన అనంతరం వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటనలు చేయడంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వల్లే పార్టీకి దుస్థితి దాపురించిందని, ఆ కోటరీ మాటలు నమ్మితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చి చెప్పారు. గత ఏడాది రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఆ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల నుండి తప్పుకోవడం లేదని, జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పందికొక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.